నమస్కారం. సినారే సినీ గీత వైభవం కార్యక్రమానికి స్వాగతం. వారం వారం ఆయన రాసినటువంటి ఎన్నో ఆణిముత్యాల గురించి మీ ముందు ఆవిష్కరిస్తున్నటువంటి కార్యక్రమమే ఈ సినారే సినీ గీత వైభవం. అందులో భాగంగా ఈ వారం కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వారు రచించినటువంటి మరికొన్ని పాటల గురించి మనకు తెలియజేయబోతున్నారు. ముందుగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు రాసిన పాటల్లో జై జవాన్ చిత్రంలో ఒక మంచి పాట రాశారు, మధుర భావాల సుమమాల అనే చక్కని పాట. దానికి ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఆ పాట గురించి తెలియజేస్తారు. కేవలం ఇది యుగళ గీతం అంతే, ఇందులో ఇతివృత్తం విశేషించి ఏం లేదు. దీని నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. అతను రాగ మధురిమ మెలడీ చాలా ఇష్టపడేవాడు. అంటే యుగళ గీతంలో కూడా ఆ పాత్రలకు సంబంధించిన స్వభావాన్ని వచ్చేటట్టు కూతుని తాను పాడేవాడు కాదు కానీ పాడించేవాడు. బాగా లేనప్పుడు బాగాలేదని చెప్పేవాడు. జై జవాన్ ఈ టైటిల్ ఉందే, శీర్షికను ఈ యుగళ గీతానికి సంబంధం లేదు. ఇది నాగేశ్వరరావు, భారతి వీరి మీద చిత్రీకరించడం జరిగింది. ఇందులో ఏముందంటే ఏమీ లేదు, ఏదో ఉంది. ఇది ముందు రాజేశ్వరరావు గారు బాణీ కట్టిన తర్వాత రాయడమే. సార్ రాజేశ్వరరావు గారు, ఇది ట్యూన్ సార్, మీరు రాయండి. ఇంకా మధుర భావాల సుమమాల మనసులో పూచి వేళ పసిడి కలలేవో చివురించే ప్రణయ రాగాలు పలికించే పల్లవి. చరణం. ఎదను అలరించు హారములో పొదిగితివి ఎన్ని పెన్నిధిలో, మెడలో వేసుకున్న హారంలో ఎన్ని పెన్నిధులను పొదిగినావు అంటే నిజంగా అందులో పెన్నిధులు ఉన్నాయా అంటే ప్రేయసీ ప్రియుల దృష్టిలో అలా వర్ణిస్తాం. మరువరాని మమతలన్నీ మెరిసిపోవాలి కన్నులలో, సిరుల తులతూగు చెలి ఉన్న కరుణ చిలికేవు నా పైన, కలిమి కన్నా చెలిమి మిన్న కలవు మణులెన్నో నీలోన. ఇది ముఖ్యమైన అంశం. కలిమి అంటే ధనం, ధనం కంటే స్నేహం గొప్పది. తర్వాత ఒకే పథమందు పయనించి ఒకే గమ్యం ఆశించి ఒకే మనసై ఒకే తనువై ఉదయ శిఖరాలు చేరితిమి మధుర భావాల సుమమాల మనసులో పూచే ఈ వేళ. ఇది అత్యంత సుమధురమైన బాణీలో కట్టింది. దానికి ముందు బాణీ కూర్చిన తర్వాతనే నేను ఎక్కువగా దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ముందు ట్యూన్ బాణీ ఏర్పాటు చేయించేవాడు, ఆ తర్వాత పాట రాయడం. సాధారణంగా కొంతమంది సంగీత దర్శకులు ముందుగా బాణీ ఇచ్చి తర్వాత సాహిత్యాన్ని తీసుకుంటారు, అలా వింటూ ఉంటాము. అంటే ఎప్పుడు రాజేశ్వరరావు గారు బాణీ ఇచ్చేవారా లేదా కేవలం దుక్కిపాటి గారి చిత్రాలకు మాత్రమే? అంటే ఎక్కువ భాగం అతను బాణీ ఇచ్చేవాడు. కాదంటే మనం ఇచ్చిన దానికి ట్యూన్ బాణీ కట్టేవాడు. డాక్టర్ బాబు చిత్రానికి టి చలపతిరావు గారు సంగీతాన్ని అందించారు. అందులో మీరు ఒక చక్కటి పాట రాశారు, విరిసే కన్నులలో వేయి భాషలు ఉన్నవి లేని. ఆ పాట రాస్తున్నప్పుడు మీకు ఎదురైన సందర్భాలు చెప్తారా? ఈ డాక్టర్ బాబు చిత్రం 1973లో విడుదలైంది. దీని లెనిన్ బాబు అంటే ఈ మధ్య పరమపదించిన ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి కుమారుడు లెనిన్ బాబు తీసినవి తక్కువ చిత్రాలైనా మంచి చిత్రాలు తీశాడు. ఈ పాటలో
విశేషం ఏం లేదు, ఇందులో బాణి ముఖ్యం. చలపతిరావు గారేమో సంగీత దర్శకత్వం. విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే, అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే. విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే. ఇది పల్లవి. ఏముంది, నీ వికసించిన నీ కళ్ళల్లో వేయి భాషలు ఉన్నాయి అంటే ఎన్నో మాటలు పలుకుతున్నాయి, అవి నా గుండెలలో అలరి చేస్తున్నాయి. అంటే నీ కళ్ళే నన్ను చూస్తుంటే నా హృదయంలో అలరి చేసినట్టుగా ఉంది. నీ కను పాపలే వినీల కాంతి దీపాలు, నీ చిరునవ్వులే వెన్నెలల పారిజాతాలు. నీ సొగసే నాదైతే, నీ సొగసే నాదైతే, కళకళలాడులే వసంతాలు. విరిసే కన్నులలో వేయి భాషలు నవిలే. హిందీ బాణి అని అనుసరించి చేసింది ఇది. నీ కనుపాపలే వినీల కాంతి దీపాలు, నీ చిరునవ్వులే వెన్నెలల పారిజాతాలు. ఇది వర్ణన. నీ సొగసే నాదైతే కలకలలాడులే వసంతాలు. నీ సొగసే నాదైతే అంటే నాదిగా ఉంటే, ఎదురుగా నువ్వుంటే ఉదయకాంతులెందుకులే, జతగా నువ్వుంటే జాబిలి ఇంకెందుకులే. నీ వలపే నాదైతే ఏ బృందావనాలు ఎందుకులే. ఇది చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించాడు. ఇది కూడా బాగా ప్రాచుర్యం వహించింది. అంటే గురుగారు అప్పట్లో ఒక సాహిత్యాన్ని మనం పలానా వారితో రాయించాలి అనేది ఎవరు ఎంపిక చేస్తూ ఉండేవారు? అంటే దర్శకుల, నిర్మాతల, లేక సంగీత దర్శకుల? ప్రధానంగా నిర్మాత. దర్శకుడు బాగా ప్రముఖుడైతే దర్శకుడే, తర్వాత సంగీత దర్శకుడిని. ఇవన్నీ కలయిక. కొన్ని సందర్భాల్లో ఒకరో చెప్పేవారు ఇలా రాయండి, ఇలా కావాలి మాకు. కొన్ని సందర్భాల్లో రచయిత తాను ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేవాడు. అంటే ఏదైనా కూడా ముందు నిర్మాతకి, దర్శకులకే ప్రాధాన్యత ఉండేది. గురుగారు సాధారణంగా సాహిత్యాన్ని, అంటే ఇప్పుడు ఏ రచయిత అయినా కూడా వాళ్ళు ఎన్నో పాటలు, ఇప్పుడు మీరు కొన్ని వందల వేల పాటలు రాశారు. అయితే మీ మనసుకి నాకు పలానా రకమైనటువంటి పాటలు రాయడం అంటే నాకు మనస్ఫూర్తిగా ఇష్టం అనేది ఒకటి ఉంటుంది కదా, అలా మీరు ఎటువంటి పాటలు రాయడానికి ఎక్కువగా ఇష్టపడుతుండేవారు? అంటే కవితాత్మకంగా ఉండే సన్నివేశం ఉన్న పాట నాకు బాగా నచ్చేది. కారణం, నేను ప్రధానంగా కవిని, తర్వాత సినీ కవిని. ఇప్పుడు ఇందులో విరిసే కన్నులలో వేయి భాషలు ఉన్నవిలే, నీ కనుపాపలే వినీల కాంతి దీపాలు. కనుపాపలు కాంతి దీపాలు అనడం నాకు ఇష్టమైంది. అది నీ చిరునవ్వులే వెన్నెలల పారిజాతాలు. ఉట్టి పారిజాతాలు కాదు, వెన్నెలలాగా విరబూసిన పారిజాతాలు. ఈ రకమైన పదప్రయోగం ఇష్టం. కానీ సన్నివేశాన్ని బట్టి చాంగురే, బంగారు రాయ, మధ్యారే మొదలైన ప్రయోగాలు చేశాం. అలాగే మీరు గత ఎపిసోడ్లో కూడా చెప్పారు, శోభన్ బాబు గారు, వాణిశ్రీ గారి మీద వచ్చినటువంటి పాట చరణ కింకణలు ఘల్లు ఘల్లు మన, దానికి కూడా మీకు ఆల్రెడీ ఆ పాట రాస్తున్నప్పుడే కూడా మీకు చెప్పడం జరిగిందన్నారు. అంటే కొంచెం కవితాత్మకంగా ఉండాలి, ఇది నృత్య సంబంధమైనటువంటి పాట కాబట్టి అన్నారు. సో ఆ రకమైనటువంటి పాటలు, ఆ రకమైనటువంటి పదజాలం ఇంకా ఏమైనా పాటల్లో మీరు రాయడం జరిగింది? చాలా అరుదుగా ఉంది, అలాంటి సందర్భాలు రావు. మనం రాద్దాం అనుకున్న అలాంటి సన్నివేశాలు లభించవు. కాబట్టి ఆ సన్నివేశం దొరికింది, దాన్ని ఉపయోగించుకున్నాం. అలాగే గురుగారు మరో చిత్రంలో
శ్రీవారు మావారు చిత్రంలో పూలు గుసగుసలాడినవలే అనే ఒక చక్కటి పాట రాశారు. దానికి జీకే వెంకటేష్ గారు సంగీతాన్ని అందించారు. ఆ పాట గురించి మాకు తెలియజేస్తారు. శ్రీవారు మావారు 1973లో ఇది విడుదలైంది. దీనికి దర్శకుడు బిఎస్ నారాయణ. చాలా అరుదుగా ఉన్న తెలంగాణ ప్రాంత దర్శకులలో బిఎస్ నారాయణ చెప్పుకోదగ్గవాడు. ఈయన కరీంనగరం జిల్లా అనుకుంటాను. బిఎస్ నారాయణ. శ్రీవారు మావారు అనే చిత్రం. దీన్ని జీకే వెంకటేష్, ఇతను కన్నడిగుడు కానీ తెలుగు బాగా మాట్లాడేవాడు. బాలసుబ్రహ్మణ్యం పాడాడు దీన్ని. ఇది ముందు బాణి ఏర్పాటు చేశాడు. చాలా వింతగా విచిత్రంగా ఉంటుంది. తాని నన్న తన్న తాని అని తానంది. అప్పుడు నేను రాయాలి. పూలు గుసగుసలాడేనని జతగూడేనని గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని అది ఈరోజే తెలిసింది. మబ్బు కన్నెలు పిలిచేనని మనసు రివ్వున ఎగిసేనని అన్నీ ఒకే పద్ధతిలో. వయసు సవ్వడి చేసేనని ఇప్పుడే తెలిసింది. అలలు చేతులు సాచేనని నురగ నవ్వులు పూచేనని నింగి నేలను తాకేనని నేడే నేడే తెలిసింది. ఈ పద్ధతిలో ఉంటుంది. మబ్బు కన్నెలు పిలిచేనని మనసు రివ్వున ఎగిసేనని. ఎక్కడ సంయుక్తాక్షరాలు లేవు. జీకే వెంకటేష్ గారితో ఆయన తక్కువ చేశాడు. ఆయన కన్నడ చిత్రాలు చేసేవాడు, తెలుగు చేసేవాడు అప్పుడప్పుడు. అంటే సాధారణంగా మన తెలుగు చలనచిత్రాల దగ్గరికి వస్తే చాలా వరకు అంటే మన తెలుగు సంగీత దర్శకులు వాళ్ళతో పాటు తమిళ సంగీత దర్శకులు, ఇప్పుడు కర్ణాటకకి సంబంధించిన సంగీత దర్శకులు వీళ్ళందరూ కూడా మన తెలుగులో పనిచేయడం జరిగింది. ఇప్పుడు కేవి మహాదేవన్ గారు వీళ్ళందరినీ తీసుకుంటే, కానీ అంటే వాళ్ళందరితో కూడా మీరు పనిచేయడం జరిగింది ఒక రచయితగా. అయితే తెలుగు వాళ్ళతోటి మీకు కొంచెం అనుకూలంగా ఉంటూ ఉండేదా, లేకపోతే అందరు సంగీత దర్శకులు? రాగానికి భాషతో నిమిత్తం లేదు. లా 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 లా. ఏ భాషలోనైనా ఇట్లాగే ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు కొంతమంది అప్పుడు కూడా మనకి హిందీ గాయని గాయకులు పాడుతూ ఉండేవారు. అలాగే మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని తీసుకున్నట్లయితే సాహిత్యానికి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ పదాన్ని ఇలాగే పలకాలి అని చెప్పేవారని విన్నాను. మీరు ఏవైనా కొంచెం ఎదుర్కొంటూ ఉండేవారా సమస్యలు? ఒకవేళ హిందీ గాయని గాయకులు లేదా వేరే భాషకు సంబంధించిన వారు పాడేటప్పుడు పదాలు పలకడం సమస్యలేం లేవు. వాళ్లకు అర్థం చేసేటట్టు చెప్పడం, అర్థమయ్యేటట్టు ఇలా ఉంటే బాగుంటుంది. అందరికీ అప్పటికే పాడిన వాళ్ళందరూ కాబట్టి ఆ భాషని వాళ్ళు తెలుసుకుని దాని అర్థం తెలుసుకుని పాడేవాళ్ళు. అలాగే మీరు పాట రాసి ఇచ్చిన తర్వాత బాణీలు చేసే సందర్భాలు సాధారణంగా కేవి మహాదేవన్ గారికి ముందుగా మీరు రాసి ఇచ్చిన తర్వాత ఆయన బాణీ చేసేవారు అన్నారు. 100% మనం రాసి ఇచ్చిన తర్వాతే ఆయన ట్యూన్ చేసేవాడు. కానీ మరి ఆ భాష పదాల అర్థం కాకుండా అది ఆయన వరం. ఆయనకు స్వరం వరం లాంటిది. మళ్ళీ పాడేవాడు కాదు. అంతే. అది తమిళంలో రాసేవారే. పొహళేంది అని ఇంతవరకు చెప్పాను. పొహళేంది అని అతని సహాయకుడు. అతను తెలుగువాడు కాదు, కానీ తెలుగు రాయడం తెలుసు. ఆయన తమిళ్లో రాసి ఇచ్చేవాడు తెలుగు పాట. ఈయన మబ్బు కన్నను పిలిచేనని
మనసు పాడేటప్పుడు ఆయన పాడేటప్పుడు ఇదే అనిపిస్తుంది. కానీ తీరా బాణీ కట్టిన తర్వాత చాలా అద్భుతంగా అతను ఏ పాట అయినా సరే మంచి మధురమైన స్వరం ఇమిడించేవాడు. గురుగారు, ఈనాటి ఎపిసోడ్లో కూడా మీరు చక్కగా 3 పాటల గురించి మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు. మన ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు గురువు. చూశారు కదండి, ఈనాటి కార్యక్రమంలో ప్రఖ్యాత సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి అద్భుతమైన ఆణిముత్యాల గురించి తెలుసుకున్నారు కదా. మళ్ళీ వచ్చే వారం సినారే సినీ గీత వైభవం కార్యక్రమంలో మరికొన్ని ఆణిముత్యాల గురించి వారి మాటల్లోనే విందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.